హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి అందరికీ. మేమైతే నిన్న తోటకి వెళ్ళామండి, మా అక్క వాళ్ళ తోటలోకి వెళ్ళామన్నమాట. చూడండి వెళ్ళే దారిలో ఇదంతా చాలా చాలా బాగుందండి. ఎందుకంటే అట్లా బయట వాతావరణం చాలా బాగుంటుంది కదా, మనం ఎప్పుడు ఇంట్లోనే ఉంటూ ఉంటాం కదా. అలా వెళ్తూ ఉంటే చాలా చెట్ల మధ్యలో చాలా బాగా అనిపించింది. అలాగే ఇక్కడ చూడండి, నేనైతే ఏం తీరుతున్నాను అనుకుంటున్నారా, చింతకాయలండి. అక్కడ మా అక్క వాళ్ళ తోటలో అయితే చింతకాయల చెట్టు ఉందనమాట. అదంతా చింతపండు వస్తుంది కదండి, అదంతా రాలిపోయిందనమాట గాలికి. అది చింతపండు వస్తుంది కదా అని చెప్పేసి అలా అయితే వేరుతున్నాను. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉన్నాయి చింతకాయలన్నీ చెట్లల్లోనూ, కానీ అవి ఇంకా రాలేదు. ఇట్లా రాలిండేదంతా తీసుకుంటున్నాను అనమాట. మీకు ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ ఇలా చింతపండు ఇలా తయారు చేస్తారనేసి? చాలామంది ఇప్పుడు పిల్లలకైతే తెలియదు, పాత వాళ్ళందరికీ తెలుసులేండి ఫ్రెండ్స్. మళ్ళీ తెలియదు అనేది ఏముండదు, చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి అయితే తెలీదు. ఇలా చూడండి, ఇలా చింతకాయలు అన్నీ తీస్తున్నా అనమాట. ఈ చింతపకాయలు తెచ్చేసి కొద్దిగా అలా వెండికేసి అంతా క్లీన్గా దంచి పెట్టుకుంటే ఈ పొట్టంతా తీసేసి ఇది విత్తనాలు ఉంటాయండి అందులో, అవన్నీ తీసేసుకొని పెట్టేసుకుంటే మనకి సంవత్సరం అంతా నిలువ ఉంటాయన్నమాట. ఇలా చూడండి, ఇలా ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు అట్లా తోటలోకి వెళ్ళడం చాలా ఇష్టం నాకు, ఎందుకంటే అలా పోవడం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడైతే పచ్చి శనక్కాయలు అనమాట. ఇక్కడ మా అక్క వాళ్ళ తోటలో కొన్ని శనక్కాయలు వేశారండి. అందుకే అక్కడ చింతకాయలన్నీ వేరుకొని తర్వాత శనక్కాయలు అయితే కొన్ని తీసుకొని తినాము. అట్లా పొలంలోకి వెళ్ళి అలా అన్నీ చూసి తింటూ ఉంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నాకైతే చాలా చాలా ఇష్టం ఇట్లా వాతావరణం అంటే. ఇక్కడ చూడండి, ఇదంతా మా అక్క వాళ్ళు మొక్కజొన్న తోట అనమాట. ఇలా చూడండి ఫ్రెండ్స్, మొక్కజొన్న అయితే తయారైపోయింది అంతాను. చాలా బాగున్నాయి మొక్కజొన్నలు కూడాను. ఇలా చూడండి, అంతా మొక్కజొన్న తోట ఇదంతాను. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు ఈ మధ్య చాలా రోజులు నేను బయటకు వెళ్ళక, కానీ ఇలా బయటకు వెళ్ళి పొలాల్లో తిరగడము అట్లా అన్నీ చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇలా చూడండి, అదే మా పాప అయితే మొక్కజొన్న తీయమ్మా అని చెప్తూ ఉందనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి లోపలికి వెళ్ళాను. బాగా అది కనిపిస్తే అది తీస్తూ ఉండు అనేసి చూస్తూ ఉన్నా అనమాట. బాగా పెద్దగా ఉండేది తీద్దాముండు అని. ఇలా చూడండి ఫ్రెండ్స్, అలా తీసి ఉతలకి వేస్తూ ఉంటే అవతల మా పాప తీసుకొని వస్తూ ఉందన్నమాట. ఇలా చూడండి ఫ్రెండ్స్, మీకు ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ ఇలా పొలాల్లో వెళ్ళడము, పొలంలోకి? ఇది వచ్చేసి మా అక్క వాళ్ళదేనండి. ఇది కూడా ఇవి వచ్చేసి ఇప్పుడు పామాయిల్ అని మనం వంట నూనె వాడతాం కదా, ఆ చెట్లు అంట. అలా పామాయిల్ వచ్చేసి చెట్లు నాటారనమాట. ఈ చెట్లు నాటుకుంటే ఇదంతా మాదే ఫ్రెండ్స్ అని చెప్తున్నా. మా పాప అయితే ఈ అమ్మ కొనింది అంటుంది అనమాట, నవ్విస్తుంది అక్కడ. అందుకే అక్కడైతే నవ్వాను ఫ్రెండ్స్. ఇదైతే పామాయిల్ చెట్టు. ఇలా చూడండి, ఇవంతా పెట్టారనమాట. ఇదో చూడండి, ఇదంతా ఇంకా 2 నెలల చెట్లు అండి ఇవి. ఇవి వచ్చేసి విత్తనాలు కాస్తాయంటే నేనైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా చూసారా, తెలుసా పామాయిల్ చెట్టు అనేసి? తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదంతా అయితే చెట్లు నాటారనమాట, పామాయిల్ చెట్లు. అవి విత్తనాలు కాస్తాయంటే ఫ్రెండ్స్, ఆ విత్తనాలతో ఆయిల్ తీస్తారంట. నాకైతే తెలియదు, ఫస్ట్ టైం చూసాను అనమాట నేను. ఇక్కడ వచ్చేసి చూడండి, మామిడి చెట్లు ఉన్నాయండి. అలాగే ఇప్పుడు పొలంలో అంటే ప్రతి ఒక్క చెట్టు వేసుకుంటాం కదా మనం, అలాగా మామిడి చెట్టు కూడా ఉందండి అక్కడ. చూడండి, అన్ని మామిడి పండ్లు అన్నీ చాలా రాలిపోయినాయండి. కానీ చిన్న మామిడికాయలే, ఇంకా పెద్ద మామిడికాయలు అయితే కాదు, చిన్న చిన్న మామిడికాయలు కింద పడిపోయింటే అవి చూపిద్దామని తీసుకున్నాం అనమాట. ఇలా చూడండి, చిన్నవండి పాపం, అన్నీ రాలిపోయాయి అనమాట. ఏమిటికి పనికిరావు అవి, చాలా రాలిపోయినాయి. చూడండి కింద కూడా. ఇది చూడండి, చిన్న కొమ్మకి ఎన్ని పండ్లకు ఇచ్చిందనమాట. చాలా బాగున్నాయి పండ్లు అయితే, కానీ ఎక్కువగా రాలిపోయాయి అన్నమాట. చూడండి, ఇచ్చిన ప్రతి పండు మనం తినలేము కదా ఫ్రెండ్స్, కొన్ని కూడా అలా పోతూ ఉంటాయి కదా. అలా చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడైతే చిన్న కొమ్మకి ఎన్ని కాయలు కాస్తాయి. ఇక్కడ వచ్చేసి ఇది ఏమి అంటే ఇది తీగ ఫ్రెండ్స్. ఈ తీగతో ఏం చేస్తారనేది కూడా చెప్తాను. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఈ తీగతో ఏం చేస్తారు అనేసి. ఇది జంపుగా ఉంటుందన్నమాట. చూడండి, అలా తీగ అంతా అది కూడా పనికి వస్తుంది ఫ్రెండ్స్. మనం పెద్దవాళ్ళు దీంతో చాలా రకాలుగా చేసేవాళ్ళు, ఇప్పుడైతే తెలియదు. అందుకే మా పిల్లలకు కూడా తెలియదు ఫ్రెండ్స్ ఇవి ఏం చేస్తారనేది. సరే మా పిల్లలకన్నా చూపిద్దాము, అట్లా మీకు కూడా కొంతమందికి తెలుస్తుంది కదా అని చెప్పేసి నేనైతే తీస్తున్నాను అనమాట ఇవన్నీ.
చూడండి మనకి అలవాట్లేదు కదా ఫ్రెండ్స్ పొలాల్లోకి వెళ్ళడము, కానీ పొలాల్లోకి వెళ్ళినప్పుడు ఆ ఎండకి చాలా ఇబ్బంది అనిపించింది, ఎండల కాలం కదా, కానీ చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా చూడండి, ఇది వచ్చేసి ఇంకా అంతా అయిపోయిందండి, పొలం అంతా తిరిగేసుకున్నాము, అన్నీ చూసాము, అన్నీ తీసుకున్నాము కావాల్సినవన్నీ పొలంలో. ఇంకా ఇంటికైతే వస్తున్నాం అనమాట. ఇలా చూడండి, నేను మా అక్క వాళ్ళందరూ కలిసి వెళ్ళాము, చూసుకున్నాము, ఇంటికైతే వస్తున్నాం ఫ్రెండ్స్. ఇలా నడుచుకుంటూ చూడండి, తోటలన్నీ ఎంత బాగున్నాయి కదా, అంతా అన్నీ మామిడి తోటలు, తర్వాత ఎక్కువ మొక్కజొన్న తోటలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ సైడ్ అయితే గిన, మీ సైడ్ కూడా ఎక్కువగా వేస్తారా మొక్కజొన్న తోటలు అయితే గిన. ఇలా చూడండి, అలా అలా ఇంకా సన్నగా మాట్లాడుకుంటూ బయలుదేరి ఇంటికైతే వస్తున్నాం ఫ్రెండ్స్. అలాగే చూడండి, ఇలాగా చింతకాయల చెట్లు అన్నీ ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి అన్నమాట. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.